3 మస్ట్ వాచ్ ఇన్వెస్టిగేటివ్ వెబ్ సిరీస్ ఆన్ నెట్‌ఫ్లిక్స్ రైట్ నౌ. సో, మంచి ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఒక 3 వెబ్ సిరీస్‌లు ఈరోజు రికమెండ్ చేయబోతున్నా. సోదేం లేకుండా చాలా ఫాస్ట్‌గా అయిపోద్ది వీడియో. సో, లాస్ట్ వరకు చూడండి. అండ్ లక్కీగా ఈ 3 కూడా తెలుగులో ఉన్నాయి. నంబర్ 1 అన్‌టేమ్డ్. ఇదొక అమెరికన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. స్టోరీ ఏంటంటే యోసెమితే అనే నేషనల్ పార్క్ ఉంటది. అక్కడికి చాలామంది టూరిస్టులు ఎక్స్‌ప్లోర్ చేయడానికి వస్తూ ఉంటారు. అయితే ఒకరోజు ఆ పార్క్‌లో కొందరు ట్రెక్కింగ్ చేస్తుంటారు. సడెన్‌గా వాళ్ళ పైనుంచి ఒక బాడీ కింద పడిపోతుంది. అదొక అమ్మాయిది. తనక్కడే చనిపోతుంది. అసలు నిజంగానే పడిందా? లేక ఎవరైనా తోసేశారా? అసలు ఏంటి విషయం అని తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఎరిక్ బానా వస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందనే సిరీస్‌లో చూడాలి. వెబ్ సిరీస్. అందులోను ఇంగ్లీష్ వెబ్ సిరీస్. సో, స్లో నరేషన్ అనేది తప్పనిసరి. బట్ సిరీస్ మాత్రం మామూలు ఇంట్రెస్టింగ్‌గా ఉండదు. ఓపెనింగ్ సీనే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. అదే కొండపై నుంచి అమ్మాయి కింద పడే సీన్ ఉంటది కదా! అదైతే చాలా బాగా తీశారు. సో, ఆ సీన్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇక ఫస్ట్ ఎపిసోడ్ స్లోగా సెటప్‌కి, వరల్డ్ బిల్డింగ్‌కెళ్ళిపోతుంది. బట్ సెకండ్ ఎపిసోడ్ నుంచి చాలా గ్రిప్పింగ్‌గా ఉంటది. అండ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. సిరీస్‌లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ ఒక్కోటి 50 మినిట్స్ అలా ఉంటాయి. విజువల్స్ బాగున్నాయి, సౌండ్ బాగుంది, అండ్ బోనస్‌గా తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. సో, అస్సలు మిస్ అవ్వకుండా ఒక లుక్ ఎయండి. అండ్ సిరీస్‌లో బోల్డ్ కంటెంట్ ఉందా అంటే మరీ అంతేం లేదు. జస్ట్ ఒక లిప్ కిస్ ఉంటది. నంబర్ 2 డెప్త్ క్యూ. అంటే డిపార్ట్మెంట్ క్యూ అన్నమాట. ఇదొక బ్రిటిష్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. స్టోరీ ఏంటంటే కార్ల్ మార్క్ ఒక డిటెక్టివ్. తన టీమ్‌తో కలిసి 4 ఇయర్స్ బ్యాక్ కేస్‌ని రీఓపెన్ చేస్తాడు. ఎందుకు అనే సిరీస్‌లో చూడాలి. ఈ సిరీస్ స్ట్రిక్ట్‌లీ ఫర్ థ్రిల్లర్ లవర్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ జానర్ లవర్స్‌కి మాత్రమే. ఎందుకంటే సిరీస్ చాలా స్లోగా ఉంటది. అందువల్ల మిగతా వాళ్ళకి అస్సలు నచ్చదు. కానీ స్టోరీ చాలా బాగుంది. అండ్ విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. అసలు నెట్‌ఫ్లిక్స్ వాడు ఏం చేస్తాడేమో గానీ, వేరే కంట్రీ మూవీస్‌లో గానీ, వెబ్ సిరీస్‌లో గానీ విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. సో, సిరీస్‌లో మొత్తం 9 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ ఒక్కోటి 40-1 అవర్ ఉంటది. సిరీస్ బావుంది. కానీ లెంతే కొంచెం ఎక్కువ అనిపించింది. యాక్చువల్‌గా దీన్ని 6 ఎపిసోడ్‌కి ట్రిమ్ చేసుంటే చాలా బాగుండేది. బట్ స్టిల్ స్లోగా ఉన్నా, లెంతీగా ఉన్నా కూడా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ వల్ల ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది. సో, ఇన్వెస్టిగేటివ్ లవర్స్ మాత్రం పక్కా మిస్ అవ్వకుండా చూడండి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. మరి ఈ సిరీస్‌లో బోల్డ్ కంటెంట్ ఉందా అంటే యెస్ ఉంది. ఏకంగా న్యూడిటీనే ఉంది. సో, ఫ్యామిలీ గానీ, పిల్లలు గానీ ఉన్నప్పుడు అస్సలు చూడొద్దు. నంబర్ 3 ద రెసిడెన్స్. ఇది అమెరికన్ ఇన్వెస్టిగేటివ్ కామెడీ డ్రామా. స్టోరీ ఏంటంటే వైట్ హౌస్ రెసిడెన్స్‌లో ఒక మర్డర్ జరుగుతుంది. సో, ఈ కేస్‌ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక డిటెక్టివ్ వస్తుంది. మరి ఎలా ఇన్వెస్టిగేషన్ చేసింది అనేది సిరీస్‌లో చూడాలి. సిరీస్ అయితే బావుంది. మాక్సిమం ఒకటే లొకేషన్‌లో ఉంటది. బట్ మనకు ఆ ఫీలింగ్ రాదు. అంత ఎంగేజింగ్‌గా ఉంటది. ఇన్వెస్టిగేషన్‌తో పాటు లైట్‌గా కామెడీ టచ్ ఉంటది. దానివల్ల ఎక్కడ బోర్ అనిపియదు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే రెసిడెన్సీలో మొత్తం 132 రూమ్స్ ఉంటాయి. అండ్ 157 సస్పెక్ట్స్ ఉంటారు. వాళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, సిరీస్‌లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ ఒక్కోటి 50 మినిట్స్, 1 అవర్ ఉంటది. లాస్ట్ ఎపిసోడ్ ఏకంగా 1 ½ అవర్ ఉంది. లెంత్ కొంచెం ఎక్కువే. బట్ సిరీస్ అయితే బావుంటది. సో, అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. తెలుగు డబ్బింగ్ కూడా బావుంది. ఇంకా సిరీస్‌లో బోల్డ్ కంటెంట్ ఉందా అంటే యెస్, అక్కడక్కడ ఉంది. సో, అంతే ఇంకా. మరి వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.